హలో గాయస్, ఎట్టకేలకు ప్రీ ఫైనల్స్ టూలు, గ్రాండ్ టెస్ట్లు, SA1, SA2లు, జీవితంలో 10వ తరగతిలో పబ్లిక్ ఎగ్జామ్ తప్ప మనం రాయాల్సిన ప్రతి ఎగ్జాము రాసేసాం. ఇక మిగిలింది చివరి పబ్లిక్ ఎగ్జామ్స్. మనం దేనికోసమైతే ఇన్ని ఎగ్జామ్స్ రాస్తూ రెడీ అవుతూ వచ్చామో ఆ ఎగ్జామ్కి మనం ఇప్పుడు సిద్ధం. ఓకేనా? ఇక 14వ తేదీ తెలంగాణ వాళ్ళకి తెలుగు ఎగ్జామ్ ఉంటే 16వ తేదీ ఏపీ వాళ్ళకు తెలుగు ఎగ్జామ్ ఉంది. సో మీరు అనుకుంటూ ఉంటారు, మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, రూపేష్ అన్న మనకు చక్కగా చెప్పగలుగుతాడా ఈ కన్ఫ్యూజన్ అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఏపీ వాళ్ళని తెలంగాణ వాళ్ళని అని. సో ఈరోజు మార్నింగ్ వేకప్ సెషన్ అయిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని ప్లానర్ వేసుకొని ఇప్పుడు ఆ ఫైనల్ ప్లానర్ని మొత్తం నేను డిసైడ్ అయినాకనే మీకు ఈరోజు చూపించడం జరుగుతుంది. నిజంగా తెలుగు ఎగ్జామ్లో 100కు 100 మాకు రావాలి, మేము 100% పొటెన్షియల్ మేము పెడతాము, ఇన్ని రోజులు పెడుతూ వచ్చాము, చివరి క్షణాల్లో ఎందుకు అలసిపోతాము, వీ విల్ ఫాలో దిస్ అన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక అడిగితే ఇంకా చివరి కొన్ని రోజులే మిమ్మల్ని అడగగలుగుతాను, అందుకే సరదాగా అడిగాను. ఓకే, మొదటి ఎగ్జామ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంటుందో చివరి వరకు మనం ఆ పాజిటివిటీ మైండ్ని క్యారీ చేయొచ్చు. సో తెలుగు ఎగ్జామ్ నువ్వు బాగా రాసావంటే ఇది నీకు సోషల్ ఎగ్జామ్ వరకు ఆ బూస్టప్ని ఇస్తుంది అనమాట. కాబట్టి తెలుగు లాంగ్వేజే కదా అని మనం ఇగ్నోర్ చేస్తే నువ్వు 80 మార్కులకి 79 వరకు వెళ్ళొచ్చు, కానీ 80 తెచ్చుకోలేవు. ఏపీ స్టూడెంట్ నువ్వు 99 వరకు వెళ్ళొచ్చు, కానీ 100 తెచ్చుకోలేవు. కాబట్టి దీన్ని బట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తెలుగు అనేది జస్ట్ లాంగ్వేజ్, నేను మేనేజ్ చేయగలుగుతాను, ఓన్గా రాస్తాను, నేను మిత్తంతా తీసేసి 100% పొటెన్షియల్ పెట్టడానికి, మనం పెట్టే పొటెన్షియల్ కూడా సరైన పాత్రలో ఉండడానికి పర్ఫెక్ట్ ప్లానర్తో మీ ముందరకు వచ్చాను. ఈ రోజు నుంచి టైమ్స్లో అల్లారం పెట్టుకోండి, మొబైల్లో అల్లారం పెట్టుకోండి. ఆ టైంకి మీరు చేయాల్సిన పని ఇదే. మీకు స్కూల్ ఉంటుంది అని కొంతమంది అంటున్నారు, స్కూల్ లేదు అంటున్నారు, కాబట్టి అందరినీ కవర్ చేయాలి. కాబట్టి స్కూల్ ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అవ్వగలిగే టైం టేబుల్తో ఈరోజు మీ ముందరకు రావడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే రేపు 11వ తేదీ మీకు ఈరోజు మార్నింగ్ వేకప్ సెషన్లో చెప్పాను. ఏం చెప్పాను? ఇవాళ సోషల్ ఎగ్జామ్ రాసి ఇంటికి రాగానే ప్రశాంతంగా మీకు నచ్చిన గ్రూప్ సబ్జెక్ట్ నువ్వు ఏదైతే టఫ్ అనుకుంటున్నావు వాటిని ఈరోజు చదువుకో, ప్రశాంతంగా పడుకో, హ్యాపీగా నిద్రపో. మార్నింగ్ లేసి మళ్ళీ ఇంకొక గ్రూప్ సబ్జెక్ట్ నీకు నచ్చినది, కష్టమైనది దాన్ని చదువుకో. ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అవ్వు, స్నానం చేసుకో, టిఫిన్ తిను, ఆ తర్వాత తెలుగు ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఓకేనా? రేపు మీరు స్టార్ట్ చేయండి. రేపు ఈవినింగ్ 11వ తేదీ ఈవినింగ్ 6 PM మనం తెలంగాణ వాళ్ళు విభాగం 1తో కలుద్దాం. విభాగం 1 మొత్తం విభాగం 1, విభాగం 2, విభాగం 3. విభాగం 1 ఏంది? అవగాహన, ప్రతిస్పందన. విభాగం 2 వ్యక్తీకరణ, సృజనాత్మకత. విభాగం 3 భాషాంశాలు, MCQs కదా. నేను దాన్ని ప్రాపర్గా డివైడ్ చేశాను. రేపు సాయంత్రం 6 నుంచి విభాగం 1 చదువుదాం, ఎస్పెషల్లీ ఫర్ తెలంగాణ. విభాగం 1 చదువుదాం. కథం ఆ రోజు ఆ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత 12th మార్నింగ్ 5 AM వేకప్ సెషన్లో విభాగం 3 అంటే భాషాంశాలు, గ్రామరు, MCQs అనేది ప్రాక్టీస్ చేద్దాం పొద్దున్నే. ఎందుకంటే మన బ్రెయిన్ చాలా చురుగ్గా ఉంటుంది కాబట్టి. ఈవినింగ్ అయితే మొత్తం డే మొత్తం కష్టపడి చదివి అలిసిపోయింటాము, గ్రామర్ని క్యాచ్ చేయలేమని మీకు మార్నింగ్ 5 AM వేకప్ సెషన్కి విభాగం 3తో మీ ముందరకు వచ్చాను. తర్వాత 12th ఈవినింగ్ 6 PM మీరు ఒకవేళ ఈ టైం టేబుల్ నచ్చినా మీరు తీసుకొని మీరు ఫాలో అవుతానన్నా కూడా ఇబ్బంది లేదు. మీరైనా ఫాలో అవ్వండి, లేదా నాతో అయినా కూడా ఫాలో అవ్వండి. ఐ వాంట్ ఫాలో యూ అన్నట్టు మీ ఇష్టం అబ్బా. సో 12th ఈవినింగ్ 6 PM మళ్ళా తెలంగాణ వాళ్ళకి విభాగం 2 చూడండి. ఇప్పుడు 11th ఈవినింగ్ విభాగం 1, 12th ఈవినింగ్ విభాగం 2, 12th మార్నింగ్ విభాగం 3. ఇప్పటికి మనము భాషాంశాలు, భాషాంశాలు, వ్యక్తీకరణ, సృజనాత్మకత, అవగాహన, ప్రతిస్పందన అన్ని ఒక రీడింగ్ అయితే అయిపోయిందా. తర్వాత ఏం చేస్తానంటే 13th మార్నింగ్ 5 AM ఆంధ్ర వాళ్ళకు విభాగం 3, ఏపీ వాళ్ళకు కూడా 16వ తేదీ ఎగ్జామ్ కదా. తెలంగాణ వాళ్ళు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏపీ వాళ్ళు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ చూసుకొని మీ డేట్స్, మీ టైము మీరు రాసేసుకోండి. దాన్ని అలారం పెట్టుకొని అటెండ్ అవ్వండి.
నాకు క్లారిటీ ఉంది, మీకు క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో. సో 13th మార్నింగ్ 5 AM కి ఆంధ్ర వాళ్ళకి విభాగం 3తో మీ ముందరకు వస్తాను అనమాట. డన్. అలానే 13th ఈవినింగ్ 6 PM కి మళ్ళీ తెలంగాణ వాళ్ళకి ఈసారి విభాగం 1 and 2 అంటే అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, సృజనాత్మకత ఏదైతే మనం ముందు రోజుల్లో ఈవినింగ్ చదివామో 13వ తేదీ ఈవినింగ్ ఆ 2 విభాగాల్ని, 2 రోమన్స్ ని, 2 సెక్షన్స్ ని ఇక్కడ మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాము. నెక్స్ట్ 14th మార్నింగ్ 5 AM కి మళ్ళీ తెలంగాణ విభాగం 3 భాషాంశాల MCQs ని రివైజ్ చేద్దాము. ప్రశాంతంగా మీరు వెళ్ళి ఈరోజు పబ్లిక్ ఎగ్జామ్ 14th రోజు మీకు తెలుగు పబ్లిక్ ఎగ్జామ్. అసలు కావాల్సినంత ప్రిపరేషన్ ఉంది, 2 times రివిజన్ చేస్తున్నారు. అది ఎక్స్టెన్సివ్, క్లారిటీగా మీకు మాత్రమే రివిజన్. అవునా? సో విభాగం 1 2 times రివిజన్ అయింది, విభాగం 2 2 times రివిజన్ అయింది, విభాగం 3 2 times రివిజన్ అయింది. దీన్ని ఫాలో అవ్వండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏది పడితే అది ఓపెన్ చేసి చదివి చివరి క్షణాల్లో ప్రెషర్ తెచ్చుకోకండి, జ్వరం తెచ్చుకోకండి, మెంటల్ తెచ్చుకోకండి. కూల్. ఏదైనా టైం మేనేజ్మెంట్ ప్రాపర్ టైం టేబుల్ తోనే, ప్లానర్ తోనే సాధ్యమవుతుంది. ఓకేనా? డన్. తర్వాత ఏంటంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాసినారు, మీకు తెలుగుతో పని అయిపోయింది. ఇక ఏపీ వాళ్ళకి ఎక్స్టెన్సివ్ గా 14th ఈవినింగ్ 6 PM కి ఏపీ వాళ్ళకు విభాగం 1 అవగాహన, ప్రతిస్పందన. ఆంధ్ర వాళ్ళకి, మీకు ఏపీ వాళ్ళకి 14th ఈవినింగ్ 6 PM కి. 15th మార్నింగ్ 5 AM కి ఏపీ వాళ్ళకి విభాగం 3 అంటే భాషాంశాలు. ఓకేనా? భాషాంశాలు. ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ భాషాంశాలు. అలానే 13th మార్నింగ్ 5 AM కి భాషాంశాలు చదివినాం. ఇక్కడ విభాగం 3, ఇక్కడ విభాగం 3. సో 2 times విభాగం 3 మీరు ఫినిష్ చేశారా? 2 times సెక్షన్ 3 మీరు ఫినిష్ చేశారా? నెక్స్ట్ 14th ఈవినింగ్ మీరు ఏం చేశారు? విభాగం 1 చదివారా? 15th ఈవినింగ్ విభాగం 2 చదువుతారు. 15th ఈవినింగ్ విభాగం 2 చదువుతారు. సో విభాగం 1 ఒకసారి ఫినిష్ చేసినాం, విభాగం 2 ఒకసారి ఫినిష్ చేసినాం. 16th మార్నింగ్ 5 AM కి విభాగం 1 2 3 ఒకసారి రివైజ్ చేస్తాం. వీలైనంత వరకు 1 2 పర్ఫెక్ట్ గా క్లారిటీగా రివైజ్ అయితే అయిపోతుంది. దీన్ని బట్టి మీరు కూడా చూడండి. విభాగం 1 2 times, విభాగం 2 2 times, నెక్స్ట్ విభాగం 3 1 2 3 times మీరు కూడా ఫినిష్ చేస్తారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి MCQs అక్కడ ఆప్షన్ కనపడుతుంది కాబట్టి వాళ్ళకి 2 times. విభాగం 3 మీకు ఆప్షన్ కనపడుతుంది, మీరు రాయాలి కాబట్టి మీకోసం బంపర్ ఆఫర్ 3 times. విభాగం 3 విభాగం 3 విభాగం 3 అండ్ 16వ తేదీ పబ్లిక్ ఎగ్జామ్. ప్రశాంతంగా రాయండి, కూల్గా రాయండి. ఇందు మూలంగా యావన్ ప్రజానికానికి నేను చెప్పడం ఏమిటంటే, మొదటి ఎగ్జామ్ మనశ్శాంతిగా, మనసు నిమ్మలంగా పెట్టుకొని కూల్గా ఒక టైం టేబుల్, టైమర్ పెట్టుకొని చదువుకోండి గైస్. గంటలు గంటలు చదివేసి, లేట్ నైట్స్ చదివేసి హెల్త్ ఇష్యూ తెచ్చుకొని పబ్లిక్ ఎగ్జామ్ రోజు నీ ఎనర్జీ డ్రైన్ అయిపోయేలాగా నువ్వు అక్కడికి వెళ్ళి ఏమీ రాయలేక రాకండి. సంవత్సరం మొత్తం చదివినోడివి ఈ వారంలో కొద్ది ఎక్కువ చదివేస్తే నీకేం బ్రెయిన్ పెద్దదైపోదు, నాలెడ్జ్ పెరిగిపోదు. నువ్వు సంవత్సరం మొత్తం చదివిన దాన్ని రివైజ్ చేసుకోవడం తప్ప కొత్తది ఏది చదివినా నీకు గుర్తుంటుందేమో, పాతవన్నీ పోతా ఉంటాయి. కాబట్టి నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే, నేనే మీ ప్లేస్లో ఎగ్జామ్ రాసేటోని కాదు, నేను ఎగ్జామ్స్ రాస్తా కదా, నేనేం చేస్తా తెలిసిన, లాస్ట్ 1 week చాలా తగ్గిస్తా చదివేది. తగ్గిస్తానంటే టైంని తగ్గిస్తా, కానీ ఆ చదివే టైంని మాత్రం ఏం చదవాలో క్లారిటీగా చదువుతా. సో నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ టైం టేబుల్ ఏపీ వాళ్ళు డివైడ్ చేసుకోండి, మీ డేట్స్ని మీరు తెలంగాణ వాళ్ళు డివైడ్ చేసుకోండి. నేను ఏం చెప్పాను అదే చదవండి. మీరు విభాగం 2 చదువుతూ ఉంటే విభాగం 1 గురించి, విభాగం 3 గురించి పట్టించుకోకండి. నేను విభాగం 2నే చదవాల. దీనికి సంబంధించింది ప్రతి లెసన్లో ఏముంది కంటెంట్, విభాగం 2లో ఏమేమి ఇస్తాడో అవే చదువుతా. ఇలా చదువుకోండి. తెలుగు ఎగ్జామ్ 100కు 100 ఎందుకు రావో చూద్దాము. నేను మీతో సిన్సియర్గా కూర్చుంటున్న, టైం టేబుల్ చూడండి, నాకు ఎక్కడ రిలాక్స్లా. ఈవినింగ్ క్లాస్, మార్నింగ్ క్లాస్, ఈవినింగ్ క్లాస్, మార్నింగ్ క్లాస్ వరుసగా ఉంది. నాకు కూడా లిసిపోతాను. బట్ మీ ఎనర్జీనే నా ఎనర్జీ. ఓకేనా? ఇక రేపు సాయంత్రం తెలుగు ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ వీడియోలో కలుద్దాం, లైవ్లో కలుద్దాం. సెలవు తీసుకుంటూ బాయ్. నేను మీ రూపేష్ పూతలపట్టు. నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో నేను కూడా మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.